పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 16 మంది పేదలకు వైద్య సాయంగా 17,05,000 రూపాయలను కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఇలా ప్రతి వారం లక్షల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. మానవత్వంతో పేద వర్గాలకు వైద్య సాయం అందిస్తున్న కూటమి ప్రభుత్వంను ఆశీర్వదించాలని మంత్రి రామానాయుడు కోరారు. తమిళ సునీత నెక్స్ట్ లగ్గల కోడారు మిగతా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సార్ ఆంజలి గారు వచ్చి ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్నటువంటి యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరి మీ అందరి ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని, మంచిగా కోలుకోవాలని మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మీరే చూస్తూ ఉన్నారు, ప్రతి వారం కూడా లక్షలాది రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు సహాయ నిధి చెక్కులు ఇస్తూ ఉన్నాం. మీకు కూడా తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం, ధ్వంసం, కేసులు, వేధింపులు, కక్షలు, మరి ఇటువంటి పరిపాలనే 5 సంవత్సరాల్లో చూశారు. మరి ఈరోజు పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు, అభివృద్ధి, సంక్షేమం. దానికి ఉదాహరణే ఈరోజు మీరు ఏదైతే హాస్పిటల్కి వెళ్ళి బిల్లులు చెల్లించుకున్నటువంటి వాటికే కాదు, ఇప్పుడే మనం చూసాం 8వ వార్డుకు సంబంధించినటువంటి బాబు 17 సంవత్సరాలు మరి ఆటలాడుకుంటూ మన కుళాయి చెరువులో పడి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే నాకు నిజంగా చాలా బాధ, ఆవేదన అనిపించింది. చేతికి అందించినటువంటి కొడుకు, ఆ కొడుకుని మీద ఆధారపడే వాళ్ళ సిస్టర్ పెళ్లి చేశారు, ఆ తల్లిదండ్రులు ఇద్దరు. వాటి అప్పులు మిగిలి ఉన్నాయి. రేపు కుటుంబం గడవాలో ఎట్లా తెలియదు, అప్పులు ఎట్లా తీర్చాలో తెలియదు. అటువంటి స్థితిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ ఇట్లా పేద కుటుంబ ఆసరా పోయింది అని ఆయనకి చెప్పి మరి ఈవేళ 2 లక్షల రూపాయలు మరి ఈవేళ ఆ కుటుంబానికి కూడా ఈరోజు మేము అందజేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సాయం అందినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చూడాల. అరాకొర 1-2 ఇచ్చి దాన్నే అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవారు. కానీ ఈరోజు ప్రతి వారం లక్షల రూపాయలు. ఎందుకంటే ఈరోజు మరి మనం ఇచ్చుకుంటూ ఉన్నాం. సోమవారం, లాస్ట్ వీక్ మళ్ళీ ఆదివారం ఇచ్చాను, అంతకుముందు లాస్ట్ వీక్ ఆదివారం ఇచ్చాం. ఇట్లా ప్రతి వారము కూడా 70 చెక్కులు, 80 చెక్కులు, 20 చెక్కులు, 100 చెక్కులు అట్లా ఇస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం. ఎందుకంటే మీ అందరూ కూడా ఆరోగ్యం కుదుటిపడి ఇంటికి వచ్చారు, కానీ ఆ బిల్లులు కట్టి ఆ అప్పుల్లో తీర్చాలంటే ఎట్లా అని మళ్ళీ మీరు మదన పడుతూ ఉన్నారు. ఆ బాధ, ఆవేదన కూడా మీకు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి సరి చూసుకోండి. ఈరోజు కూడా మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ మీ అందరినీ కూడా బుట్టలో వేసుకోవాలనడానికి మరి ఆ రోజు మీరందరూ కూడా గద్దె దింపినా కూడా ఇంకా అహంకారంతో, అహంభావంతో ఈవేళ వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా నేను కూడా అనుకున్నా, ఏంటి వీళ్ళకి వచ్చింది 11 సీట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మరి 11 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అటువంటిది ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావని మీరు తీర్పిస్తే, మీ తీర్పును కూడా అవహేళన చేసేటువంటి విధంగా, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేటువంటి విధంగా మరి ఆయన నేను అసెంబ్లీకి రావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలంటాడు, అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటాడు. అసలు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనంటే కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా, అది ప్రజలు ఇవ్వాలి.
అంతేగాని స్పీకర్ ఇచ్చేది కాదు, కోర్టు ఇచ్చేది కాదు ప్రతిపక్ష హోదా అనేది. అది ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేనప్పుడు మేము ఎట్లా ఇవ్వగలుగుతాం అనేటువంటి విచక్షణ లేకుండా, కనీసం అసెంబ్లీకి కూడా అటెండ్ అవ్వకుండా మరి సంతకాలు మాత్రం పెట్టుకుని జీతాలు మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళది. ఏదైతే మీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. ఏదైతే ఒక మంచి సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపించడానికి ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది, దాన్ని మళ్ళీ బాగు చేయడానికి మీరు పనిచేయాలి తప్ప ఇట్లా నరుగుతాము, చంపుతాము అనేటువంటి భావనతో ఈరోజు మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ మానసికమైన పరిస్థితి ఇంకా మార్పు లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అహంకారంతో, అహంభావంతో ప్రజల్లోకే రాకుండా తాడేపల్లి రాజప్రసాదంలోనే 5 సంవత్సరాలు ముద్దు నిద్రపోయి ఎప్పుడో 3 నెలలకో 4 నెలలకో తప్పనిసరి రావాల్సి ఉంటే మరి గాలిలోనే వచ్చి గాల్లోనే వాగ్దానాలు వేసి గాల్లో చేసిన వాగ్దానాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి కాదు. కూడదని వస్తే బ్యారికేడ్లు, పరదాలు, 144 సెక్షన్లు, 30 యాక్ట్లు, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు ఇవన్నీ పెట్టినటువంటి పరిస్థితి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసేవారు. ఏంటంటే ఏదో వైకుంఠపాలిలాగా ఉంటుంది. ఇప్పుడు 14లో అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసాం. ఓ రాష్ట్రాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తూ ఉన్నాం. ఎంతోమంది పరిశ్రమలు వచ్చారు, రాష్ట్రం బాగుపడుతుంది అనుకునే దశలో మళ్ళీ ప్రభుత్వం పోయింది. అంటే మేము కష్టపడి ఇప్పుడు ఏదైతే వైకుంఠపాలిలో చూడండి, మనం ఏదైతే నిచ్చెనలు పాములు ఉంటాయి, జీరో నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క గడి పెట్టుకుని వెళ్ళేటప్పుడు మళ్ళీ 19లో పాము కడితే మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఆ పాము కూడా మళ్ళీ పైగళ్ళు 9వ గళ్ళనే ఎక్కడ ఉంటుంది, పెద్ద పాము ఉంటుంది. అది ఆ పెద్ద పాము కడితే జట్టు కిందకు వచ్చేస్తాం, 1లోకి వచ్చేస్తాం. ఇంక మిగిలినది చిన్న పాములు ఉంటాయి, ఒక 2 గళ్ళు 3 గళ్ళు కిందకు వస్తాం. అలాగే నిచ్చెనలు కూడా ఉంటాయి, చిన్న నిచ్చెనలు, పెద్ద నిచ్చెన ఉంటుంది. ఈ పాముడు మాత్రం అది కనుక దాటకపోతే సెలవు అనమాట. మనం నాకు గుర్తు ఒక పాము 9వ లాస్ట్ నుంచి దగ్గరికి వచ్చాక ఉంటుంది. బాగానే చేరేవరా అనుకుంటాం, అంత ఆ పాము కరిచిందంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అట్లాగే 19లో మళ్ళీ ఆ పాము కరిచింది, కింద పడ్డాం వైకుంఠపాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నాం. మళ్ళీ అంచేత అధికారం కూడా ఎప్పుడు 5 సంవత్సరాలు కాకుండా ఒక 10-15 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. దయవుంచి అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించి మీరే 10 మందికి మీకు అందినటువంటి సాయాన్ని చెప్పండి. మేము అబద్ధాలు చెప్పమంటలా, అసత్యాలు చెప్పమంటలా. ఈ ప్రభుత్వం నుంచి మీకు అందినటువంటి సాయాన్ని 10 మందికి చెప్పండి, ఆశీర్వదించమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా